హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మష్రూమ్తో మంచి ప్రోటీన్తో కూడినటువంటి స్టార్టర్ చెప్తాను. మష్రూమ్స్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. నేను ఒక 50 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. మంచిగా వాష్ చేసి ఉప్పు నీళ్ళలో 2 సార్లు కడిగి పెట్టుకున్నాను, కట్ చేసుకొని. ఇవి కావాల్సినవి. తర్వాత 3 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూను జీరా పౌడర్, టేస్ట్కి సరిపడా. తర్వాత అలాగే ధనియా పౌడర్ హాఫ్ స్పూను. తర్వాత గరం మసాలా కొంచెం, అంటే పావు స్పూన్, జస్ట్ టేస్ట్ కోసం. అలాగే సాల్ట్ ఫర్ టేస్టింగ్ అండ్ కసూరి మేతి వేసుకుంటున్నాను, అది కూడా. అండ్ పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేసుకొని, నెక్స్ట్ ఏంటంటే 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. సరిపడ వేసుకొని నెక్స్ట్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మష్రూమ్స్ ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపినాక చూపిస్తాను. చిల్లీ పౌడర్ వేసుకున్నాను. వేసినాక బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే దీన్ని మ్యారినేషన్ కొంచెం నచ్చిన వాళ్ళు ఇందులోని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటారు. బట్ నాకు అది ఇష్టం లేదు, నేను ఇవాళ వేసుకోవట్లేదు. ఇలాగ మంచిగా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకొని, తర్వాత ఆలివ్ ఆయిల్ వేసి ఒక 10 నిమిషాలు జస్ట్ అలా సిమ్లో పెట్టిన తర్వాత మంచి టేస్టీ ప్రోటీన్ వాల్యూస్తో కూడినటువంటి మష్రూమ్ స్టార్టర్ రెడీ అవుతుంది. నెక్స్ట్ చూపిస్తా. మినిట్స్ మ్యారినేట్ చేసినాక ఇలా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నాను, ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఎక్కువ పట్టదు. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను, జస్ట్ 1 స్పూన్ అనమాట. దీనికి ఎక్కువగా అవసరం పట్టదు. ఇలాగా ఇందులోని జస్ట్ ఇలా డిప్పర్ ఉంటుంది, ఇందులో జస్ట్ ఇలా అప్లై చేసుకొని ఆలివ్ ఆయిల్ని, నేను ఇది వాడుతున్నాను ఆలివ్ ఆయిల్. ఇప్పుడు దీనిలోకి వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఒక 10 మినిట్స్ నేను పెడతాను. మంచిగా డీప్గా ఫ్రై అయిపోతుంది. తర్వాత చూపిస్తాను. అంతే, ఇలాగా ఇన్సర్ట్ చేసుకొని టైమర్ సెట్ చేసుకోవాలి. హాట్గా మష్రూమ్ స్నాక్ రెడీ అయిపోయింది. ఇంక తినేయడం ఆలస్యం. మీరు కూడా చక్కగా చేసుకొని ఎంజాయ్ చేయండి. వెరీ గుడ్ మీల్ అన్నమాట ఇది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.